ఆధార్ కార్డు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి. మనం ఆధార్ సెంటర్కి వెళ్ళినట్టయితే మనకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫోటో బయోమెట్రిక్ అయితే ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. ఓకే, 10 years ఏబో అయింది, నేను ఆధార్ తీసుకొని 10 years ఏబో అయితే ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ అప్డేట్ దగ్గర క్లిక్ చేయండి. మీకు ఫామ్ ఇస్తారు. ఆధార్ సెంటర్ వెళ్ళాక ఈ ఫామ్ ఇస్తారు. ఇక్కడ అప్డేట్ అది ఆధార్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఫోటో అండ్ బయోమెట్రిక్ అప్డేట్ ఇక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత అడ్రస్ ప్రూఫ్ అనేది హౌస్ నెంబరు, ల్యాండ్ మార్కు, ల్యాండ్ స్ట్రైట్ లైన్ ల్యాండ్కు, అదేవిధంగా విలేజ్, టౌన్, డిస్ట్రిక్ట్, ఈమెయిల్ అడ్రస్, సబ్ డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్ నెంబరు, మొబైల్ నెంబరు. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంది కదా, ఇట్లా ఫిలప్ చేయండి. ఫామ్ ఫిలప్ చేశాక ఇవి అవసరం లేదు మీకు. లాస్ట్కు ఇక్కడ స్టాంప్ వాళ్ళు వేసి ఉంటారు. ఆల్రెడీ స్టాంప్ వేసి ఇచ్చినాక మీరు సైన్ చేసి ఇస్తే, సైన్ చేసిన తర్వాత మనకు ఒక పాత ఆధార్ కార్డు అయితే జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10 ఫింగర్ ప్రింట్స్ తర్వాత ఈ విధంగా చూడండి. 10 ఫింగర్ ప్రింట్స్ తర్వాత మనకు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఇట్లా ఎన్రోల్మెంట్ నెంబరు, డేటు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొత్త ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.